కోల్కతాలో హత్యకు గురైన వైద్యురాలు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాము విధులకు హాజరు కాబోమని జూనియర్ డాక్టర్స్ ప్రభుత్వాలను హెచ్చరించారు. కోల్కతాలో హత్యకు గురైన వైద్యురాలు కుటుంబానికి న్యాయం చేయాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. ధర్నా శిబిరాన్ని షీ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ బుర్రా దివ్య సునీతారాజ్ సందర్శించి డాక్టర్స్ చేస్తున్న దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య సునీతారాజ్ మాట్లాడుతూ వైద్యురాలు కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వారికి మద్దతుగా నిలుస్తామన్నారు. అనంతరం జూనియర్ డాక్టర్స్, వైద్య విద్యార్థులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో భారీ ర్యాలీని నిర్వహించి ప్రదర్శనగా నగర వీధుల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. శిక్ష పడేలా చేయాలని చెప్పి తారుమారు చేయాలని, ఆ సీన్లో ఉన్న ఎవిడెన్సెస్ అన్ని తారుమారు చేయాలని కూడా వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అలాగే మేము శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ కోల్కతాలోనే 14th ఈవినింగ్, ఆగస్ట్ 15th ముందు రోజు, ఇండిపెండెన్స్ డే ముందు రోజు 14th ఈవినింగ్ ఒక మాబ్ ఆఫ్ 2000 to 3000 పీపుల్ వచ్చి అక్కడ డాక్టర్స్ అందరినీ అటాక్ చేసి అక్కడున్న సెమినార్ హాల్ చుట్టూ ఉన్న ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. సో దీని తర్వాత మేము చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకొని ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని కూడా ఆపేయాలని మేము డిసైడ్ చేశాము. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఎంత పెద్ద వాళ్ళు, ఎంత పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటికి రావాలి. అక్యూజ్డ్ ఎంతమంది అయితే ఉన్నారో, అసలు ఏం జరిగిందో, దాన్ని సూసైడ్ కింద చిత్రీకరించాలనుకుంటున్నారు, జరిగిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని. కామన్ మ్యాన్, ఒక కామన్ ఉమెన్ ఏ రైట్ కావాలో మాకు కూడా అదే రైట్స్ కావాలని చెప్పి స్ట్రైక్ చేస్తున్నాము. దురదృష్టకరమైన విషయం ఏంటంటే 36 hours లాంగ్ అవర్స్ డ్యూటీస్ చేసి రెస్ట్ తీసుకోవడానికి కనీసం రెస్ట్ లేని సమయంలో ఒక అమ్మాయి మీద ఒక 10 మంది యొక్క అత్యంత మానవరహితంగా రేప్ చేసి చంపేస్తే దాన్ని మర్డర్ కింద చిత్రీకరిస్తున్నారు. సో మేము దాని జస్టిస్ కోసం పోరాటం, అట్ ద సేమ్ టైం మేము వర్క్ చేసే చోట మా సేఫ్టీ కోసం పోరాటం. సో వీ వాంట్ సేఫ్టీ అట్ ద వర్క్ ప్లేస్. దట్ ఈస్ మేము 36 hours డ్యూటీ చేస్తాం, ఎప్పుడు వీ నెవర్ కంప్లైంట్. ఓకే, అట్లీస్ట్ ఒక వీక్లో 100 hours కూడా వర్క్ చేస్తాం. కాకపోతే మేము వర్క్ చేసే చోట మాకు ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇప్పుడే అమలు చేయాలి. అండ్ మోర్ ఆఫ్ థింగ్ ఆ ఫ్యామిలీకి జస్టిస్ చేయాలి. ఎందుకంటే దాని ఎవిడెన్సెస్ అన్ని డిస్ట్రాయ్ చేసి అన్నీ చేసి దాన్ని హత్య కింద క్రియేట్ చేయడానికి చూస్తారు. బట్ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు అమ్మాయి అనుభవించిన పెయిన్ ఏంటో. సో ఆ పెయిన్ ఊరికే పోకూడదు. షీ షుడ్ గెట్ ద జస్టిస్. అట్ ద సేమ్ టైమ్ ద ఫెసిలిటీ షుడ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ఎవ్రీ గవర్నమెంట్ కాలేజ్ హూ ఆర్ వర్కింగ్ టైర్లెస్లీ. మర్డర్ కేసు ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, అది ఒక డాక్టర్ అవ్వచ్చు, నర్స్ అవ్వచ్చు, అంతా వర్క్ ప్లేస్లో అంత క్రైమ్ ఒక డాక్టర్ పైన చేయడం అనేది నిజంగా వెరీ సీరియస్ క్రైమ్. ఇలాంటి ఇమీడియట్ పనిష్మెంట్స్, ఇమీడియట్ కాల్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని డాక్టర్స్ ఏరియాస్లో కూడా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ మన జీజీహెచ్లో చూసినట్లయితే డాక్టర్స్ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ స్పేసెస్ అనేది లేదు. లేడీ డాక్టర్స్కి మినిమం నెసెసిటీస్ లైక్ వాష్రూమ్ కానీ స్పేసెస్ కానీ లేదు. ఈరోజు అక్కడ జరిగింది ఇంకెక్కడ జరగకూడదని మనం ఇప్పుడు అనుకోవాలి. కానీ అలాంటివి జరగకుండా వాళ్ళ పట్ల ప్రొటెక్షన్ యాక్ట్, అలాగే వాళ్ళకి సరైన ఎన్విరాన్మెంట్ కల్పించాలని షీ ఫౌండేషన్